వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఆరూరి రమేష్ వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో చేసిన కబ్జాలు చాలవన్నట్టు ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గంలోని భూములు కబ్జా చేసేందుకు తయారవుతున్నారన్నారు. యువత బీజేపీ మాయలో పడొద్దని కాంగ్రెస్ను కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు. అలాంటి పరిస్థితి నుండి తెలంగాణ వస్తే మరి చంద్రశేఖరరావు కుటుంబము ఈ రాష్ట్ర వనరులు ఏ విధంగా దోసుకుతున్నాడో మీ అందరికీ తెలుసు. సమైక్య ఆంధ్రలో ఆంధ్ర నాయకత్వంలోని నష్టము, ఆంధ్ర నాయకత్వంలో జరిగిన దోపిడీ ఈ చంద్రశేఖరరావు కుటుంబం వల్ల జరిగిందనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ మరి మళ్ళా రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావాలి అని చెప్పి విద్యార్థులు కానీ యువకులు కానీ ముందు పడడం వల్లనే ఈరోజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంటే విద్యార్థుల యొక్క యువకుల యొక్క శ్రమను మనం మర్చిపోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా ఇవాళ దేశంలో కూడా ఒక మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. ఒక మతతత్వ పార్టీ అధికారంలో ఉన్నది. మనం చూస్తున్నాము కులాల వారిగా, వర్గాల వారిగా విభజించి పాలించాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీలో ఎవరైతే అత్యంత కష్టపడి కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇక్కడ ఉంటారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా అనడానికి ఇక్కడున్న నాయన్ రాజేందర్ రెడ్డి అన్న గారు, బల్మూరి వెంకటన్న గారు నిదర్శనం. కాబట్టి మీరు జెండాలు దించకుండా అంతే కష్టపడండి, అంతే ముందుకు సాగండి. మాలాంటి యువత యశస్విని రెడ్డి కానీ, నన్ను కానీ, అన్నని కానీ ముందుకు నడిపించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి చోట ఎగిరించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? కాబట్టి భారతదేశాన్ని నిర్మించడానికి మీరే యోధులు, మీరే కార్యశూరులు. కాబట్టి మీరు చూస్తున్నారు ఎంత విధ్వంసకరమైన విద్వేషపూరిత, విషపూరిత పాలనని బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి గత 10 ఏళ్ల నుంచి భారతదేశాన్ని నాశనం చేస్తున్నాడో అట్లాంటి పార్టీని అగ్నికి ఆహుతి చేయడానికి మీరందరూ కూడా అగ్నికీలలు లెక్క పని చేయాలి. తర్వాత మీరంతా భారతదేశానికి వెలుగునివ్వడానికి వెలుగు రేఖలు అవ్వాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. యువతరం గల్లమెత్తితే, నవతరం శిరమెత్తితే చీకట్లు తొలగిపోతాయి. బీజేపీ ఎక్కడుంటుంది? పాతాళంలోకి వెళ్తుంది. కాబట్టి నేను ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నాను ఒక దళిత మహిళగా అంటే దానికి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అనేది మనందరికీ తెలిసిన విషయమే. వాస్తవంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏఐసిసి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో 30 ఏళ్ళు కూడా నిండని ఒక యశస్విని రెడ్డికి అవకాశం ఇచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లోనే ఆమె చరిత్ర తిరగరాసింది. సీనియర్ నాయకుడు అనుకొని, ఓటేమీ తెలియదనుకొని విర్రవీగే వ్యక్తిని మళ్ళా అడ్రస్ లేకుండా 50,000 ఓట్లతోని ఓడించిన ఘనత మీ విద్యార్థులు, మీ యువతని. అదే బాటలో, అదే కోవలో ఏఐసిసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు మళ్ళొక అవకాశం ఇచ్చింది. 40 సంవత్సరాలున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్ కడియం కావ్య గారికి వరంగల్ కాంగ్రెస్ లోక్సభ సీట్ ఇచ్చింది.